కామారెడ్డి మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ నియామకాల్లో గోల్మాల్ జరిగిందని అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని గిరిజన విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో బాధిత అభ్యర్థులు అడిషనల్ కలెక్టర్ విక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ అర్హత ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా జిమ్మిక్కులు చేశారని ఆరోపించారు. తమకు అన్ని అర్హతలు ఉన్న ఎలాంటి అర్హత లేని వారికి ఆర్డర్ కాపీలు ఇచ్చారని కలెక్టర్కు వివరించారు. ఉద్యోగాల గోల్మాల్ వెనుక జరిగిన తతంగాన్ని విచారణ చేసి అర్హులైన తమకు న్యాయం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా గిరిజన విద్యార్థి సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను. ఏదైతే మెడికల్ కాలేజీ అవుట్సోర్సింగ్ కింద జాబ్స్ పడ్డాయో దానికి చాలా కుంభకోణాలు అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా 3 సార్లు జరిగినప్పుడు కూడా ఇదే సంఘటన సేమ్ విద్యార్థి సంఘాలతోటి ఇష్యూ బయటపడ్డది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల నుంచి 2,50,000 3 లక్షల వరకు తీసుకునేటట్టు సమాచారం వస్తున్నది. ఈ జిల్లా మెడికల్ కాలేజీ అవుట్సోర్సింగ్ ఈ జాబ్స్ వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే తగిన సమగ్ర విచారణ జరిపించాలని మేము ఇంతకుముందు కూడా కలెక్టర్ సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చి కూడా ఇప్పటి ద్వారా ఏ స్పందన కూడా లేదు కలెక్టర్ సార్. అలాగే కలెక్టర్ సారే ఇప్పుడు అవుట్సోర్సింగ్కి చైర్మన్ కూడా ఉన్నారు. ఆ సారే ఇప్పుడు బాధ్యత అన్ని విధాలుగా బాధ్యత ఆ సారే వహించాలని, ఈ సమగ్ర విచారణ జరిపించాలని, ఈ బాధ్యతలు ఏదైతే ఉన్నదో వాళ్లకు న్యాయం జరగాలని కోరుతున్నాను.